హలో. హలో, ఎవరు? నా పేరు శివారెడ్డి అండి. చెప్పండి. మీరు నాకు పీడిఎఫ్ పంపించారు, మళ్ళీ అది డిలీట్ చేశారు. నా ఫోన్లో పోయింది, అది లేదు. నాకు అది కావాలి. సరే అండి, పంపిస్తారా ఇప్పుడు? రేపు పంపిస్తానండి, కొంచెం బయట రేపు పంపిస్తాను. ఇదే నెంబర్కు వాట్సాప్ పెట్టండి. సరే అండి. అబ్బా తమ్ముడు, మీరు అబ్బా మీరు సూపరు. అవునా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది అమ్మ క్రైస్తవ పూకుల్లో నా మొడ్డ. నా కొడుకుల్ని అదరగొడుతున్నారు మీరు. అయ్యో, అబ్బా మీకన్నా ఎక్కువగా వాయిస్తున్నా. అంటే నాది పబ్లిసిటీ లేదు కాబట్టి బయటికి రాదులే. సూపర్ అండి, సూపర్. అబ్బా నా దాంట్లో రికార్డు చేసి పెట్టుండే ఒక్కొక్కడిని తిట్టిన తిట్లు కానీ చెప్పిన విధానం కానీ వాడి అమ్మని జంగ నా కొడుకులు హడిలిపోయి ఇది వరకు రోజు ఒక ఆటో పెట్టుకొని మైక్ పెట్టుకొని వచ్చే నా కొడుకులు. ఓకే అండి, ఓకే. నా కొడుకుల్ని అసలు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశాను. మా ఏరియాలో మా 3 ఊర్లు ఉన్నాయి మావి. సూపర్ అండి, సూపర్ అండి. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం ఇమ్మడి చెరువు గ్రామం మాది. ఇమ్మడి చెరువు కంబంపాడు గ్రామం మాది. ఈ కంబంపాడు, ఇమ్మడి చెరువు, కొత్తపల్లి, పాపాయిపల్లి, మోటిపల్లి అని 4-5 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. ఎవడైనా బయటకు వచ్చాడంటే నా కొడుకు ఉచ్చపోసుకుంటున్నారు. ఎందుకని ఏం చేశారు అయ్యా? ఏం చేశారు మీరు వాళ్ళని? వచ్చి మన దేవస్థానం దగ్గర అరుగులు ఉంటే అరుగుల మీద పెట్టి మామూలుగా ప్రసంగాలు మొదలు పెట్టారు. ఓరే అమ్మల్ని దెంగానే గుడి దగ్గరే మత ప్రచారం చేస్తున్నారు. గుడి దగ్గరే మత ప్రచారం చేస్తున్నారా? గుడి అరుగుల మీద ఊరిలే అమ్మా. ఈ నా కొడుకులంతా చాలా మంది ఉన్నారు, ఎవడు మాట్లాడలే. వాళ్ళ వాయిస్ వినేసరికి నాకు ఒంట్లో దాడి వచ్చేసింది. కరెంటు షాక్ కొట్టినట్టు అయిపోయిందా మీకు? కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఏం చేశారు అప్పుడు? వచ్చేసి అబ్బాయి చీర ఆటో అన్న. వాడు అంటే మామూలు పల్లెటూర్లలో మామ, తాత, అన్న, తమ్ముడు అని పిలుచుకుంటారు కదా. అవునులే. మామ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాను అన్నాడు వాడు. ఒరే నా కొడక, నువ్వు ప్రార్థన చేసేదాకా అనుకుంటే 2 లీటర్లు పెట్రోల్ చేసి పెట్టి నీ ఆటో తగలబెడతాను రా అన్న. ఓరే అంత ధైర్యంగా? ధైర్యంగా అంటే మనం ఇక్కడ కింగ్ అండి. మన ఊర్లో ఈ 5 ఊర్లలో ఎదురు చెప్పగలిగిన మగోడు ఎవరు లేడు. ఎందుకంటే మనం అన్యాయంగా కూడా పోము. అంటే ఒకటండి, ఇప్పుడు యేసు నువ్వు అలా చేస్తే యేసు నిన్ను శపిస్తాడు, నరకంలో వేస్తాడు మాటలు చెప్పలేదా? అవన్నీ చెప్పలేదు నేను. వాళ్ళు చెప్తారుగా యేసు నిన్ను నరకంలో వేసేస్తాడు. ప్రార్థన చేస్తున్నాడు, రామాలయం పక్కనే పెట్టాడు. కీరాల అంజోడ కన్నా ముందు మా అమ్మ ప్రార్థన చేసుకుని పోదాం. ప్రార్థన నీ అమ్మ పూక నా కొడక లీటర్ పెట్రోల్ తెచ్చి నీ ఆటో మీద పోయి తగలబెడతానన్న. అదే మోపం రైటు మాదిపాలెంలో పడ్డాడు వాళ్ళు వెళ్ళి. రెండోది అంటే ఇది పక్క మా పక్క ఊరు. మా ఊర్లోకి వచ్చేసి మాకు ఒక గ్రామ దేవత, పేరంటాల దేవత అనేసి ఉంది. ఆమె అరుగులు కట్టి ఉన్నాం కూర్చోవడానికి. అరుగుల మీద పైకి పెట్టి దిగు 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 అనిపిస్తున్నాడు. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా అన్నట్టుగా. అప్పుడు నేను భోజనం చేస్తున్నానండి. మా ఆవిడ కరెక్ట్ గా నైటే కానీ నైట్ నేను పెరుగు ఎక్కువ తిన్నాను. ఆ రోజు ఎందుకేసింది, పెరుగేసింది పల్లెంలో. తిని మత్తుగా పడుకున్నారా? అదే చెప్పానండి పూర్తిగా. పూర్తిగా వినండి. మరి పెరుగు ఎక్కువ తింటారంటే అనుమానం వచ్చిందిలేండి నాకు. పెరుగు వేసింది కంఠంలో. పెరుగు వేసి కలుపుకుంటున్నానండి. నడి చంద్రన దేవా వినపడిందా? దేవా నవజీవన మార్గం అనేది ఏదో పాట పెట్టాడు. నాకు ఒళ్ళులో జలకరింపు వచ్చేసిందండి. వైబ్రేషన్ వచ్చేసింది. అలాగే చెయ్యి కడిగేశాను. ఏది పెరుగున తినకుండానే? అసలు ఉప్పు కూడా వేయలే. ఎందుకని మీకు ఎందుకండి అంత కోపం? కోపం అంటే వాళ్ళు ఏ మూలనో ఏ తోటలోనో ఎక్కడో వాళ్ళ అమ్మల్ని తెంగించుకుంటే నేనేమన్ను. గుడి అరుగుల మీదకి వచ్చేసారు వాళ్ళు.
ఊరిలే అమ్మా. గుడి అరుగుల మీదకి వచ్చారు. గుడి అరుగుల మీదకి వచ్చి మరి తెలిసిన వాళ్ళే కదండి, మా పాలెం వాళ్ళే కదా, మా క్రిస్టియన్ పాలెం వాళ్ళే వాళ్ళు. ఏరా లంజా కొడక, ఒక దేవాలయం ఏడుంది, అవతల ఒక దేవాలయం, అమ్మవారి దేవాలయం అవతల ఉంది, రామ మందిరం అవతల ఉంది. ఓకే ఓకే. 2 దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. తెచ్చి నువ్వు ఇక్కడ పెట్టి నడిపించు నానావా అంటున్నావు. నీ అమ్మని ఏ విధంగా తెంగించాలి లంచా కొడక అన్నాను. పెద్దోడే, నా మీద వయసులో పెద్దోడే. వదలలేదు మీరు అయినా సరే. ఒంట్లో దడ వచ్చేసిందండి, ఎలా వదులుతాను? ఒంట్లో తిన్నోడికి ఒంట్లో దడ. మరి మీ వాళ్ళు అడగలేదా ఏం చేయి కడుక్కుంటున్నావు అనే మాట అనలేదా కడుక్కుంటున్నప్పుడు? ఆడోళ్ళ వాళ్ళతో నీకేం పని లేమంటే మనం వింటామా? అసలు మన పరిస్థితి మారిపోయిందిగా. అదండి, ఇప్పుడు అన్నం తిని మనం చేయగడుక్కుంటే ఎందుకు అన్నం తిని చేయగడుక్కుంటాం అని అడుగుతారుగా. వాళ్ళతో అర్థమైపోయింది ఆవిడకి. ఇంట్లో కూడా తెలుసు మీకు, ఇలా మా యెహోవాలాగా మీరు మారిపోతారు, ఇంట్లో కూడా తెలుసు. ఇప్పుడు మామూలు హిందూ భక్తులు అంటే ఏ విధంగా చెప్పాలని నేను ప్రతిరోజు భగవద్గీత చదువుతాను. ఎందుకు ఏమన్నాడు వాడు? మీరు ఎరా నా కొడక తీస్తావా తీయో అంటే ఏమన్నాడు? ఏం మాట్లాడలేదండి. 3 దిక్కలు 3 బాక్సులు పెట్టున్నాడు. లంజా కొడక, నువ్వు పెద్దోడివి, సరే పిల్ల నా కొడుకు అంటే వాళ్ళకి తెలీదు, నువ్వు తీసుకొని వెళ్ళలేవా? తెచ్చి దేవాలయం దగ్గర పెట్టావు, నీకేం జ్ఞానం లేదు అది ఇది అనేసరికి, అంటే నేను ఆల్రెడీ వాడితో మాట్లాడడం చూసి ముడిచేశారు. ఓకే. మన ప్రజలు ఎలాగుంటదంటే బయటకు వచ్చామంటే ఒక పులిని చూసినట్టు ఉంటది అన్నమాట జనాలకి. అదే మీరు మాట్లాడితే సునామీనే. అంటే తప్పు మాట్లాడమండి, తప్పు మాట్లాడది. మనం ఏదైనా న్యాయంగా మాట్లాడతాము. నీ అమ్మను అదిగో ఆ దక్షిణ భవన్లో ఈ ఉత్తర భవన్లో తెంగించుకోవచ్చు కదా. తెచ్చిన నడిబొడ్లో యువతల అమ్మవారి దేవాలయం ఉంది, అవతల రామాలయం ఉంది. ఇక్కడ పెట్టావు, నువ్వు పెద్దోడివి నా మీద వయసులో, నీకేం బుద్ధి సిగ్గు లేదట లంజా కొడక అన్నాను అంతే. అబ్బా, కమ్మని మాటలు తిట్టారు వాళ్ళని. వీళ్ళు ఈలోపు కొరనా కొడుకులు ఉన్నారు, 3-4 వచ్చారు వాడితోటి. ఈ బాక్సులు మైకులు మొత్తం ముడిచేశారు. ఎదురు తిరగలేదా మీకు? మిమ్మల్ని కొట్టడానికి రాలేదా వాళ్ళు? అంత సినిమా ఉండదు ఇక్కడ. ఓకే ఓకే. అంత సినిమా ఇక్కడ ఉండదు. ఓకే. ఇంకొకసారి ఎక్కడైనా సరే దేవాలయం ఆవరణలో ఆ ఏరియాలో పెట్టారు అంటే తలకాయలు కోసేస్తాను నా కొడుకుల. 5 ఊర్లు. అబ్బా. ఈ 5 ఊర్లలో నాకు తెలియనోడు లేడు, క్రిస్టియను లేడు, హిందువు లేడు నాకు తెలియనోడు. సూపర్. తలకాయలు కోసేస్తాను నా కొడకల్లారా. మీరు ఏదన్నా మీటింగ్లు బోటింగ్లు పెట్టుకొని మీ ప్రార్థనలు చేసుకోదలుచుకుంటే ఏ పొలం లేకో ఆడికో పోయి నీ అమ్మల్ని నాటి తెంగించుకోండి. తప్పులేదండి, వాళ్ళకి అది అమ్మల్ని అక్కల్ని తెంగితే తప్పులేదండి. మిమ్మల్ని తెంగించుకోవద్దని చెప్పేవాడు ఎవడు లేడు. నా కొడకల్లారా వచ్చేసి నడి బజార్లో దేవాలయం దగ్గర గుళ్ళ దగ్గర వీరి దగ్గర చేయడం ఏంటంటే వాడు ఏం మాట్లాడలేదండి. అది అంటే వాడు చేసిన తప్పు అనేది వాడికి తెలిసిపోయింది. వాడికి తెలిసి ఇంకా ఏమీ మాట్లాడకుండా ఆ మైకులు గీకులు మౌతులు గీకులు అన్ని పెట్టే పేడ సర్దేసుకొని అవతలికి వెళ్ళిపోయి, మా ఊర్లో యాదవులు రెడ్డిస్ 2 క్యాస్ట్లు ఉంటాయండి. ఆ యాదవుల కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు మొర పెట్టుకున్నాడు అనమాట. శివారెడ్డి అన్నా నేను వాళ్ళు అక్కడ మీటింగ్ చెప్పుకుంటూ ఉంటే ఈ విధంగా అన్నాడు, తిట్టాడు, కొట్టబోయాడు అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. నేనేంటంటే నాకు ఇటువంటి సన్నివేశాలు ఏమైనా జరిగినప్పుడు అయితే మా ఊర్లో 2 సెంటర్లు, రామాలయం సెంటరు, బంధంగడ్డ అనేసి ఒక వాగుంటే బంధం అంటారు లేండి దాన్ని. ఆ సెంటర్కు ఈ సెంటర్కు నేను వెళ్తుంటాను. అంటే మనం 2 క్యాస్ట్లు కనుక ఇంకా అసలు ఎటువంటి తేడా ఉండదు. అన్నదమ్ముల కన్నా ఇంకా ఎక్కువగా ఉంటారు. ఎక్కువ వాళ్ళు యాదవులు, మనం రెడ్డిస్, 2 క్యాస్ట్లు హిందూసే. ఇక్కడ ఏం తేడా లేదు. అందువల్ల అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆయన నా మీద పెద్ద ఆయనలే, రెడ్డి వాళ్ళ మీద అంటే వాళ్ళు క్యాస్ట్ ఎస్సీలే,
మామూలు స్వార్థకు వచ్చిన వాళ్ళు ఎస్సీలు ఉమ్, ఏ పలానోని ఇలా తిట్టావంట చేసావంట అన్నాడు. ఉమ్, అదే పరిస్థితిలో నువ్వుగేనుంటే వాడినైతే తిట్టాను నిన్నైతే కొడతాను అన్నాను. ఉమ్, ఆ పరిస్థితిలోకి నువ్వు కనుకొస్తే ఉమ్, వాడినైతే తిట్టాను నిన్నైతే కొడతాను అన్నాను. ఉమ్, ఏందో లేప్ప మొఖమెరిగిన వాళ్ళు కదా పోనివ్వచ్చు కదా అది ఇది అన్నాడు. ఉమ్. మొఖమెరిగిన వాడు వెళ్ళి నా తోటలో పెట్టుకోమను. ఇప్పుడు అతను కూడా క్రిస్టియనేనా మీతో మాట్లాడిన అతను? కాదు 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 పక్కా హిందూ. హిందూ, ఎస్సీ అయినా హిందూ అతను? ఎస్సీ కాదు యాదవ. యాదవ్, ఆహా, ఓకే. యాదవ. అతను యాదవులు. వాళ్ళనంతా మొఖమెరిగిన వాళ్ళనంతా తిట్టడం ఎందుకు అది ఇది అన్నట్టుగా అన్నాడు. ఓకే. వాళ్ళని ఎస్సీలు కనుక వాళ్ళని తిట్టాను నిన్నైతే కొడతాను అన్నాను. ఆహా, ఓకే ఓకే. యాదవులు అతన్ని నిన్నైతే కొడతాను అదేలేండి. వాళ్ళని తిట్టాను నిన్నైతే కొడతాను అన్నాను. ఏదో లేప చూసి చూడటం పోనీ రేపు మొఖాలు చూసుకుంటా తిరగాలి కదా అన్న. కరెక్టే, గుడి దగ్గర మనకు చెప్పకూడదు కదా, వాడి ఇంట్లో వాడు చెప్పుకోవాలి. ఒక ఎకరా పొలం ఇస్తాను అందులో మీటింగ్ పెట్టుకోమను, చెప్పుకోమను. మనకు అభ్యంతరం లేదు. మన ఊర్లో వాడు వెళ్ళేవాడు లేడు, వాడు మనకు చెప్పేవాడు లేడు. అయినా ఇది ఎక్కడ కర్మ అండి? అడుక్కు కొంపలెమ్మటి అడుక్కు తెంగటం ఏందండి? మా మతంలో మా మతంలో ఇది ఎక్కడ కర్మ సార్? అసలు ఈ దరిద్రం ఏంది సార్ భారతదేశానికి? తమ్ముడు, భారతదేశానికి వీళ్ళు ఎమ్మెల్యేగా బ్రిటిష్ నా కొడుకులు వచ్చేసి ఒక చండాలాన్ని అంటించిపోయారు. గజ్జి అంటించిపోయారు, మనకి అది వదలట్లేదు. గజ్జి అంటించి వెళ్ళారు, ఇది వదలట్లేదు. ఈ లంజా కొడుకుల్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మనకు చాలా ఉన్నాయిలే. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే నేను అనొచ్చు అనకూడదు కానీ సగం మంది కలెక్టర్లు అయ్యగారంటే వార్లే. సరే సరే, ఇప్పుడైతే మొత్తానికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ. పరుగండి నేను చేయగడుకొని బయటకు వచ్చేసరికి ఏరైనా కొడకల్లా వాడిని పెద్దోడిని తిట్టానులే, నేను పిల్లల్ని ఏమనలేదు. పెద్దోడి కదా రా లంజా కొడక, నీకు తెలియదా నీ అమ్మల దగ్గర ఈసారి ఇక్కడికి కనపడితే పీకలు నరికేస్తానన్నాను. అనేసరికి పెట్టేపెట్టి పిల్లలు సర్దేశారు. వెళ్ళిపోతూ ఆ యాదవుల అతనితో చెప్పి, ఆ యాదవ్ అతను ఒక్కడు కాదులే, 4-5 ఆడు కూర్చొని. మా ఊళ్ళో ఏంటంటే మేము దాదాపు 10:30-11 వరకు తిని బయటకు వచ్చేసి రామాలయం దగ్గర కొంతమంది ఇంకా ఎవరు రావట్లేదండి మత ప్రచారానికి మీ ఊరు? నథింగ్. ఈ 5 ఊర్లలో నేను బ్రతికున్నంత వరకు రారండి. సూపర్ అండి, అసలు ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అండి. మీ వాళ్ళు ఊరికి ఒక జిల్లాకు ఒకడున్నా బాగుపడదు, ఆ జిల్లా మొత్తం బాగుపడుద్దండి. నేను బ్రతికున్నంత వరకు ఈ 5 ఊర్లలో రారు. పాపాయపల్లి, కొత్తపల్లి, ఇమ్మడి చెరువు, ఖమ్మంపాడు, నడిపల్లి 6 ఊర్లే. సూపర్ అండి, సూపర్. ఈ 6 ఊర్లలో నేను బ్రతికున్నంత వరకు రారండి. ఓకే సార్, ఎక్సలెంట్ అండి. చుట్టూ అన్ని కూడా 3 కిలోమీటర్లు. ఎక్సలెంట్ అండి. అన్ని ఊర్లు 3 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. మీరెవరు అసలు సాధారణ మనిషి అనుకున్నా, అసలు ఇంత పవర్ఫుల్ మనిషి ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసింది నాకు. చెప్పేదని కాదు, నేను బతుకున్నాను చెప్పి ఈ 6 ఊర్లలో ఎవడు మైక్ పెట్టి వాళ్ళు డెవలప్ చేసి చేసేది ఉండదులే. 6 ఊర్లు మావి. 6 ఊర్లలో ఎక్కడ మైక్ పెట్టినా వినిపిస్తుంది. అంటే ప్రతి ఊరికి వినిపిస్తుంది అన్నమాట ఈ 6 ఊర్లకి. సండే మరి మైకులు పెట్టాం గొడవ చేయరా ఇల్లు సండే? అంత సినిమా ఉండదు. ఓకే. లోపల ఏదన్నా బాక్సులు పెట్టుకొని వాళ్ళు పాడుకొని వెళ్ళిపోవాల్సిందే కానీ మా బయట గోపురం మీద మైకులు పెట్టేసి జనాలందరికి వినపడేంత సినిమా ఉండదు ఇక్కడ. అట్లా ఏముండదు. ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇతను యాదవులు అతను అన్నాడు, వాళ్ళతో పని ఏందయా పాపం, వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు నీ బతుకు తెరువు భగవంతుడి బతుకు తెరువు ఏమన్నాడు విన్నారా? బతుకు తెరువు అది నిజంగా దేవుడి గురించి వాళ్ళు చేయట్లేదు, వాళ్ళ బతుకు తెరువు అది. అడుక్కు తెంగటం వాళ్ళ బతుకు తెరువు అది. వాడన్లే మా ఊరు యాదవ్. అదే మీ ఊరు యాదవ్ అంటే ప్రజల దృష్టిలో అది ఎలా ఉందంటే వీళ్ళు అడుక్కునేవాళ్ళు బతుకు తెరువు అనే ప్రజల దృష్టిలో ఉంది అది.
మనం చెప్పటం లేదు, అవునండి. ఆయనే అన్నాడు. అవునండి, ఇప్పుడు మీ అవునండి. బతుకు తెరువు ఏందండి? వ్యవసాయం చేసుకోవటం, పొలం చేసుకోవడం, లేదా వ్యాపారం చేసుకుని మీ బతుకు తెరువు. నేను రైతులండి. నేను ఒక 15 ఎకరాల పొలం ఉంది నాకు. అదే నేను సార్, రైతు. ఇప్పుడు వాడి బతుకు తెరువు ఏంటంటే అడుక్కు తినడం, కొంపలేమ్మట వచ్చి అడుక్కునేవాడు. అవును. ఆయన అదే యాదవులు అన్న మాట అతనే కదా, మనం అనలేదు కదా ఆ మాట, బతుకు తెరువు అని. అవును. అంటే ఈ లంచా కొడుకు కష్టపడి పని చేసుకోకుండా ఊళ్ళ మీద పడి అడుక్కు తెంగి ఒళ్ళు బలుస్తే తింటారు వీళ్ళమాట, అందుకని వీళ్ళకి ఒక్కటి మార్చుకున్నా ఒక 100 రూపాయలు వచ్చిన వాడికి లాభమే కదండి. లాభమే, ఉత్త పుణ్యానికి వచ్చిందిగా. అది ఏమి కష్టపడక్కర్లేదు. మీరనుకో ఏదైనా 10 ఎకరం పండాలి అంటే చెమట వచ్చి ఆ పొలంలో దున్నాలి, వర్షంలో తలవాడి, ఎండలో ఎండాలి, విత్తనం వేయాలి, దాన్ని పంట నీళ్లు పెట్టాలి, ఎంత పని ఉంటది. అవునండి. అందుకని ఈ లంజా కొడుకుల్ని, అడుక్కు దింగే నా కొడుకులు అనే పేరునే సంబోధించడం కరెక్ట్. కానీ మేము హై లెవెల్ కూడా వెళ్దాం, కానీ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి హిందూస్ అండి. ఓకే, సూపర్ అండి, సూపర్. అమ్మ సీఎం కాడ ఒక్కడ తగలబడ్డాడా. సరేలేండి, దాని గురించి ఎందుకులేండి. మా మినిస్టర్లు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హిందూస్. సీఎంకి రిలేటివ్స్. సరే సార్, నేను పంపిస్తానండి, కొంచెం బయటకు వెళ్తున్నా, మళ్ళీ మాట్లాడదాం. పంపిస్తాను చూడండి ఇప్పుడే. అయ్యా నాకు అది పంపి నాయన. ఇప్పుడే పంపిస్తానండి, ఇప్పుడే పంపిస్తాను. పంపి వాళ్ళని అందరిని అడిగినట్టు చెప్పండి. సరే, తప్పకుండా అండి, తప్పకుండా. మన ప్రవీణ్ గారిని, అభిమన్యుని, డాక్టర్ గారిని. అలా కాదు, నాకు మీ వీడియోస్ చాలడం లేదు చూడడానికి. రావట్లేదా? చాలట్లేదు. ఓకే. అంటే నేను ఇంకా చెప్తానమాట. నాకు ఇంకా మా ఇదే వింటూ ఉంటాను. అమ్మిని చెప్పింది, ప్రవీణ్ చెప్పింది, మీరు చెప్పింది. సూపర్ అండి, సూపర్. మీ ఊర్లో అందరికీ స్ప్రెడ్ చేయండి, అందరికీ చెప్పండి, అసలు ఏసనేవాడు దేవుడు కాదు ఏనండి అని చెప్పి అందరికి వీడియోలు పంపించండి మీ ఊర్లో వాట్సాప్ లో. వాట్సాప్ లో పంపిద్దాం. ఇంకా పాలెంలోకి వెళ్తేనే కానీ మా ఊర్లో అసలు ఏసుకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి. ఓకేలేండి, సూపర్ అండి. మనోళ్ళంతా మనోళ్ళే. ఓకే అండి సార్, రైట్, మరి ఉంటాను. చాలా మంచిది సార్. రైట్ సార్, ఓకే రైట్. ఓకే.